మిగతా వర్గాలకు సమస్యలు సృష్టించడం కాదని. అందుకని వాళ్ళ ఒక పీపుల్స్ మేనిఫెస్టోగా ఇది ప్రజల ప్రణాళికగా ఉండాలని మోదీ గారి యొక్క సంకల్పం. అందుకని మోదీ గారు మరి ఈరోజు మీరు సలహాలు ఇవ్వండి, సంకల్పం మాది. కాబట్టి మీ సూచనలు సలహాలు మీ నాయకులు కొన్ని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా మీరు రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే ఇది ఆషామాషి కాదు. ఢిల్లీ వరకు ప్రధానమంత్రి గారు, మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు పూర్తిగా సమీక్షించి ఏ ఒక్క నిర్ణయాలు తీసుకుంటే ఈ సమాజంలో ఇంత పెద్ద వర్గాలు, ఇంత జనాభా ఉన్నటువంటి వర్గాలకు ఏ రకంగా మరి న్యాయం చేయొచ్చో ఆ ప్రణాళికలో రూపొందించగలుగుతారు. ఇవాళ మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాలుగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి ఒక గొప్ప నిర్వచనం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అక్షరాల ఏ వృత్తిలో ఉన్నా కానీ వారిని గౌరవించి ఆదరించి ఆ వృత్తిలో ఆ శ్రమ జీవులు, ఆ శ్రామికులు ఏ రకంగా మొత్తం సంపద సృష్టించేటువంటి శ్రామికులుగా ఇవాళ దేశ సంపదలో ప్రధాన భూమిక వహిస్తున్నారో ఆ వర్గాలను గౌరవించడానికి నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రధానమంత్రిగా చూశారు. పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఈ మలినమైనటువంటి ఈ యొక్క వృత్తిలో వారి జీవితం అంతా కూడా గడుపుతున్నటువంటి వాళ్ళే లేకపోయినట్లయితే ఏ రకంగా సమస్యలు పెరిగిపోతాయో అటువంటి పారిశుద్ధ కార్మికుల యొక్క పాదాలు కడిగి నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా వాళ్ళ గౌరవాన్ని పెంచాడు. ఆ వృత్తిని కూడా వారు గౌరవించడం జరిగింది. ఆ రకంగా స్వచ్ఛ భారత్ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కొన్ని కార్యక్రమాలే కాకుండా సమాజంలో ఏ వర్గాలైతే కనీస సదుపాయాలకు నోచుకోకుండా వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి మరి వాళ్ళ మరుగుదొడ్లు నిర్మించి వాళ్ళు ఆదుకున్న విషయం. వాళ్ళ కరోనా సమయంలో కూడా ఈ అసంఘటిత కార్మికులు తమ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఏ రకంగా రవాణా వ్యవస్థ, రైలు వ్యవస్థ కల్పించాడో తద్వారా ఆ సమస్యను ఎదుర్కొన్నటువంటి వర్గాలుగా మీ యొక్క శ్రేయస్సు కోసం వన్ నేషన్ వన్ రేషన్ పేరు మీద మీరు పని నిమిత్తము ఈ దేశంలో ఏ మూలనో ఏ ప్రదేశంలో కూడా మీరు ఆ వృత్తిలో కొనసాగినప్పటికీ మీరు మీ రేషన్ కార్డు ఎక్కడైనా మీరు ఉండేటువంటి గ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఉచితంగా రేషన్ సదుపాయం కల్పించి ఆ యొక్క ధనాన్ని కూడా డబ్బులు కూడా కేంద్రమే భరించే విధంగా. అందుకనే వన్ నేషన్ వన్ రేషన్. కాబట్టి మీ సొంత ఊళ్ళకి వెళ్ళి రేషన్ కోసం, నిత్యావసర వస్తువుల కోసం వెళ్లకుండా ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున, అది బియ్యం కానివ్వండి ఆ రకంగా. అంతేకాకుండా ఈ భవన నిర్మాణ కార్మికుల వాళ్ళకు సామాజిక భద్రత, ప్రమాదవశాత్తు ఆ వృత్తిలో మరి జరగకూడని సంఘటన జరిగితే, మరణం సంభవిస్తే పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి ఏ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవాళ ఆ సోషల్ సెక్యూరిటీ కింద ప్రధానమంత్రి ఇవాళ జీవన జ్యోతి కానివ్వండి, ప్రధానమంత్రి బీమా పథకాలు కానివ్వండి వారికి ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి పంపిస్తాం. బీజేపీ ప్రణాళిక ప్రకటన చేస్తుంది. దాన్ని విశ్వసించే ప్రజలు మోదీ గారిని సమర్థించాల్సింది అవసరం ఉంది. కాబట్టి ఈ దేశం కోసం మోదీ, మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ మోదీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీల అన్ని కూడా వాళ్ళ నాయకుల బిడ్డల కోసం పనిచేస్తున్నారు. మోదీ గారు మాత్రమే ఈ దేశమే నా కుటుంబం అని చెప్పి ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అభిమతాన్ని, మీ ఆలోచన పంచుకోవాలని ముందుకు వచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలతో తప్పకుండా ఈ అన్ని సమస్యల పరిష్కారానికి బీజేపీ మోదీ గారు పూర్తిగా భరోసా కల్పిస్తూ సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.